ఫస్ట్ వినండి, తర్వాత స్క్రోల్ అప్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య చాలా వార్తలు వస్తున్నాయి. రీసెంట్ కూడా నేను విన్నాను. నిన్న కాక మొన్న కూడా న్యూస్ లో విన్నా. మెయిన్ అసలు నా చిన్నప్పటి నుండి కూడా నాకున్న ఒకటి ఒక డౌట్. డౌరీ విషయంలో మన ఆడపిల్లలు చాలా ప్రాబ్లమ్స్ అప్పటి నుండి కాదు, మన మనం పుట్టక ముందుకు మన ఎన్నో తరాల నుండి కూడా వరకట్నం కోసం ఎంతో మంది పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా అందరు ఎడ్యుకేటెడ్స్ చదువుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. మనం కూడా ఫేస్ చేస్తున్నాము. ఈవెన్ నేనైతే నా డౌరీ ఇష్యూని అయితే నేను ధైర్యంగా ఓవర్కమ్ చేసిన అండ్ చేస్తా. అండ్ ఫ్యూచర్ లో ఇలాంటి ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ ధైర్యంగా ఫేస్ అయితే నేను పక్కా ధైర్యంగా ఎదుర్కొంటాను. అఫ్ కోర్స్ నాకు అలాంటి సమస్య రాదు. నాకు సపోర్ట్ గా నా హస్బెండ్ అయితే 100%. ఎందుకంటే తను ఐడియాలజిస్ట్. ఏంటంటే నాలాంటి ఆడపిల్లలు ఎక్కడో ఉంటారు, మనలాంటి ఆడపిల్లలము ఎక్కడో ఒక దగ్గర డౌరీ ఇష్యూస్ ఫేస్ చేసి సూసైడ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఇంకేదో చెప్పుకోలేని పాడు. సో నాదేంటంటే నేను మెయిన్ చెప్పాలి అనుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఒక విలేజ్ లో తీసుకుందాము. విలేజ్ లో సర్పంచ్ ఉంటాడు, ఒక చిన్న చిన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి, లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్. వాళ్ళ దగ్గర ఆర్థికంగా మంచిగా ఉంటాయి, ఆస్తులు అనుకున్నాయి, వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు, ఇస్తున్నారు. అసలు ఏం లేదు, బికారి అమ్మాయి తల్లిదండ్రులు చూద్దాము. బికారీలు వాళ్ళ అంటే బేసిక్ గా 1,00,000 రూపాయలు 50,000 ఇవ్వగలుగుతారు. అయినా కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ హై డిమాండ్ చేస్తారు, వాళ్ళు ఎంతో కొంత ఇస్తుంటారు. సో ఆ తర్వాత ఒప్పుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ మరోలాగా ఉంటాయి. సో ఇలాంటి తల్లిదండ్రుల కోసం, ఇలాంటి ఆడపిల్లల కోసం నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. సరే, వాళ్ళు ఇవ్వలేకపోతారు, ఉన్న వాళ్ళు ఇస్తున్నారు. అండ్ హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద లైక్ ఉద్యోగాలు, ఐ ఎంప్లాయీస్, రిచ్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. అండ్ ఎన్ఐఏ సీఎంలు, టీఎంలు వాళ్ళందరూ ఉన్నారు. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్, వీళ్ళందరి దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇప్పుడు మన ఎవరు అంబానీ గారు ఉన్నారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి బంగారంతోనే ఏ విధంగా చేసేస్తారు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరు పబ్లిక్ గా ఎంత ఇస్తుంది? అసలు వరకట్నం అనేది చట్ట విరుద్ధ నేరం. మనం పబ్లిక్ గా అయినా గానీ, ఎవరు లేనప్పుడైనా ఉన్నప్పుడైనా చట్ట విరుద్ధమైన నేరం ఇది వరకట్నం అనేది. మన ప్రభుత్వాలు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, వీళ్ళు పెద్ద పెద్ద లైక్ సెలబ్రిటీస్ కోసం అయితే బాగా యుద్ధాలు చేస్తుంటారు, వాళ్ళ కోసం ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. మరి ఇలాంటి చట్టవిరుద్ధమైన డౌరీస్ కూడా ఇది చేస్తున్నాం కదా, వీటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? నాదొక మెయిన్ ప్రశ్న. నేను ఎప్పటికైనా దీని మీదనే మాట్లాడతాను. నేను 4-5 వీడియోలు కూడా ఎంటర్టైన్మెంట్, నాకు బాగా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తుంటా. సో ఆ ఎంటర్టైన్మెంట్ నెలకొకరైనా 4-5 నెలలకు ఒక్కసారైనా ఈ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. ఎందుకంటే డౌరీ అనేది మన దేశంలో చాలా చాలా పాతుకుపోయినది. ఏదో బంగారం విషయంలో గానీ, డబ్బుల విషయంలో గానీ, ఏదో కార్లు, వాహనాలు అన్ని అనుకుంటూ ఆడపిల్లల తండ్రి అసలు అడగొద్దు, ఇచ్చే వాళ్ళు కూడా ఒప్పుకోవద్దు. అది పబ్లిక్ నేరం కాబట్టి పోలీసులైనా ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి యాక్షన్ స్ట్రిక్ట్ అవ్వాలంటే మన అధికారులు ఎవరైతే ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, ఎంపీలు, వీళ్ళందరూ కూడా చర్చించుకోవాలి. అసలు ఇవి వాళ్ళ యాక్షన్ తీసుకుంటున్నాయి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే ఇచ్చుకుంటారు వాళ్ళ పిల్లల కోసం. ఇక వాళ్ళే కేర్ చేయనప్పుడు మనలాంటి పేదవాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? గవర్నమెంట్ ఇల్లులని ఇస్తాడు, ఆ గవర్నమెంట్ ఇళ్ళల్లో కూడా ఎట్లుంటది తెలుసా? 50,000 ముందు పెట్టుబడి పెట్టుకోవాలి. ఆ 50,000 పెట్టుబడి పెట్టుకుంటే నేను ఒక గుడిసే మంచి రేకులు ఇల్లు కట్టుకుంటారు కదా, లేదు అంటే వాళ్ళే సొంతంగా ఏదో చేసుకుంటారు కదా. ఆ 50,000 1,00,000 2 లక్షలు పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి. అసలే లేనోడికి నువ్వేం చేస్తున్నావు? అసలు వాస్తవాన్ని చెప్పనా, గవర్నమెంట్ ఇల్లులని ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లులు. లేకపోతే మీరే కాదు, మిమ్మల్ని ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినాయని సోషల్ మీడియా టాకర్స్ ఉంటారు కామెంట్స్. సో నేను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే,
అంతకు ముందు కూడా ఎన్ని తరతరాలైనా సరే మీకు గవర్నమెంట్ ఇల్లులు వచ్చినప్పుడు బేసిక్ గా పునాదులు వేస్తానికి కూడా డబ్బులు లేక ఉన్న ఇల్లు కట్టుకోలేక ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు? ఇల్లులే కాదు, వ్యాపారాలైనా ఏదైనా స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఏమి లేదు. వాళ్ళ కోసం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు స్టార్ట్ చేసేంత వరకు మీరు సపోర్ట్ చేస్తున్నారా? స్టార్ట్ చేసినాక కూడా వాళ్ళకి ఎలాంటి పుషప్ ఇస్తున్నారు? చాలా లోన్స్ ఉన్నాయి. ఎలాంటి లోన్స్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకు అందవు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఆల్రెడీ ఏదైనా సరే ఆల్రెడీ ఉన్న వాళ్ళకే, ఆల్రెడీ ఆర్థికంగా స్థితిగతులు మంచిగా ఉన్న వాళ్ళనే చేస్తుంది. ఎవరైనా ఇప్పుడు సపోజ్ కి ఒక మధ్యతరగతి, ఒక పేద వాళ్ళు ఎవరైనా సరే ఒక ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇది చెయ్యండి అంటే, నీకు ఆర్థికంగా మొదటగా నీకు ఎంతో కొంత స్థితిగతులు బాగుండాలి. అలాంటప్పుడే చేస్తారు. అలాంటప్పుడు నీ దగ్గర నుండి పబ్లిక్ గా నువ్వు వైరల్ అయ్యే క్యాండిడేటా కాదా? వైరల్ అయ్యే క్యాండిడేట్ నాకు ఇది రేపు కాదు నా పదవికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు మాత్రమే నీకు వాళ్ళు సహాయం చేస్తారు. లేదు నువ్వు వైరల్ క్యాండిడేట్ కాదు, నీకు ఏమి కాదు అన్నప్పుడు నీ గురించి కానివ్వండి, నీ గురించి ఏమి పట్టించుకోండి. సో నేను పబ్లిక్ కి ఏం చెప్తున్నా అంటే, మనం ముందు స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ మనతో పాటుగా మనం మన అధికారులని ప్రశ్నించాలి.